మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి. అది అమ్మకానికి బేరం పెట్టాం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది. వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలు పడదు, కొనేవాడు ధైర్యంగా ముందుకున్నాడు. మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా? వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు వేస్తే ఎంత లేదన్నా 7-8 సంవత్సరాలు పడుతుంది కదండి. అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించుంచానండి. రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే పాపరైపోయిన పకీరు వెధవలా వేషం కట్టి బేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అంజేలమ్మా? ఎందుకు లేదండి. నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభస పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా మరేమనుకున్నారు? సివిల్ కోడ్ నుంచి క్రిమినల్ కోడ్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచే చూస్తున్నాను. ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మా, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బిఏబిఎల్ డిగ్రీ ఉంది కదా. అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట. మీకు శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడికి మీ సుఖం తప్ప మీ బిఏబిఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి. అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. కేసు పట్టండి. ఇవాళ శుక్రవారం. ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒట్టే. అక్కడే పెట్ట. ఏం బాబు, సామానంతా వేసుకుపోయారా ఏంటి కదా? ఇప్పుడైతే తులసమ్మ గారు ఒక్కరే ఉంటారని బిచానా ఎత్తేసి ఈ ఊరుదులు పెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందండి. కానీ 2 చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను. నమస్కారం. చూసావా, మనం పార్వతీ పరమేశ్వర్లా ఉన్నాం అన్నాడు. పాడ మీద కూకనేటి ఏంటి వాళ్ళ మీద కూకుంటావా? అమ్మా, అదేంటి బాబు నా కాళ్ళకి దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదని కదమ్మా, అందుకే దండం పెట్టా. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా. అవే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు. దింపుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు? ప్రత్యక్ష దైవం ఉండగా. ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవ నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అవునమ్మా. అయినా మీలాంటి వాళ్ళని నోటుకొచ్చినట్టు అలా మాట్లాడినందుకు నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాడ్జిలో ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి. మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే 1-2 రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇది మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారమ్మా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే 1-2 రోజులు. అవేం మాటలు బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా. మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా? చెప్తా. అమ్మా వస్తున్నా బాబు. నేనేమో సాయం చేయనా బాబు? నీ చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా, ఏమ్మా ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క మొక్క అడగవే. మీరు మరీ మంచితనం. అవును బాబు, 2 రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా. నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. నేను ఏ లాడ్జిలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బా వద్దమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో, అమ్మా ఇది కూడా.
ఈ సామాన్ లోపల పెట్టండి. ఈ సామాన్లు ఎవరు అమ్మా? మన ఇంటి ఓనరు ఆంజనేయులు గారివి. ఆయన సామాన్లు మనెందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు ఇంత బరువు ఉన్నాయేమిటి? అమ్మా ఒక్క మాట. నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు. టేబుల్ అంటే ఒకటే తక్కువ. పైన పటారం లోన్ లోటారం అంటే ఇదే అనమాట. మా బట్టలు అలా విసిరి పారేస్తున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడావంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే. డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? వెళ్ళనా? పో. నువ్వే డోంగ్రే. పంది. Stop. హాయ్ నీరజ, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. ఆ ఆంజనేయులు గారు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా అలర పెట్టాడా? లేదండి. మీ ఇంటికే కాదు, మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు బిగించేశాను. ఒకవేళ వస్తే చెప్పు, ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను. థ్యాంక్ యూ సార్. రాస్కెల్స్, మీరెందుకు దిగారు? ఎక్కడి జీపో? సార్ నేను వస్తానండి. అక్క అక్క, అల్లి పిల్ల ఆంజనేయులు మన ఇంట్లో తుష్టి వేశారక్క. మొత్తం సామాన్లతో సహా వచ్చాడక్క. అదండి. అమ్మా అమ్మా, అడుగు చూడక్క. ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చో ట్రై చేద్దాం. ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? 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 అక్క, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా? ఏంటమ్మా ఇది? అతను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ఫోన్లేమ్మా, 2 రోజులు ఉంటానంటే కాదనలేకపోయాను. నీకు అసలు ఏం తెలీదమ్మా. 2 రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యిలు ఎందుకు తెచ్చుకుంటాడు? అది కాదమ్మా, అతను వంట అతను చేసిందే తప్ప నోటికి సహించదంట. అందుకని పొయ్యి తెచ్చుకున్నాడు. అతను మంచం మీద అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట. అందుకని మంచం తెచ్చుకున్నాడు. ఇన్ని సిద్ధాంతాలు పాటించేవాడు ఏ లాడ్జ్ లోనూ సత్రంలోనూ దిగాలి గాని మన ఇంట్లో దిగడం ఏంటి? అదమ్మా, లాడ్జ్ లోనే దిగాడంట. అక్కడ ఎవరో దొంగ విధవా పాప అతను తెచ్చుకుని 6,000 రూపాయలు దొంగతనం చేశాడంట. ఇతన్ని చూస్తేనే దొంగ కోళ్లు పట్టే రకంలా ఉన్నాడు. ఇతన్ని మరో దొంగ దోచడమా? అది నువ్వు నమ్మటమా? అది కాదు మా పాప, ఒక రోజు చూస్తే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అతన్ని వెంటనే వెళ్ళిపోమని చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. దీపాలు పెట్టాక నేను చెప్తాలే. అమ్మా, అతన్ని పొమ్మని చెప్తావా లేదా? దీపాలు వెళ్ళప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా. రేపు పొద్దునే చెప్తానుగా. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరలేని పాద తీరం కర్పూర దీపం. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరలేని పాద తీరం కర్పూర దీపం. ఆర్పివేయకే ఈ దీపం కర్పూర దీపం, నా కర్పూర దీపం, ఈ కర్పూర దీపం. దొంగ ప్రార్థనలు, దొంగ దండాలంటే నాకు అసహ్యం. ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను. ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా? దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క. అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవలసిన ఆడపిల్ల నోటి వెంట బూతురా. రామ రామ. నువ్వేం చెప్పక్కర్లేదు. దైవ దోషం చేయకూడదమ్మా. నువ్వు లోపల రా. మరో తన అక్కడి నుంచి లేవమని చెప్పు. ఇవాళ కానీ రేపు చెప్తానుగా. రా.
దొంగ చూపులు దొంగ ప్రార్థనలు. ఏమిటి? నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా? రేపు నుంచి మీరు కూడా నువ్వే. అమ్మా పాల్. రే బణం, ఆ బకెట్తో నీళ్లు పట్టాలని మొంగడుకోవాలి. నిన్నే, నేను ఇంటి ఓనర్ని, ఆ మాత్రం గౌరవించుకోవడం కూడా తెలియట. నిన్నే దొంగోళ్ళు నన్ను రా, పైగా నన్ను దొంగకోవాలని పిలుస్తావా? కొట్టకుండా వస్తావేంట్రా? ఇప్పుడు కొడతా. దౌర్జన్యంగా మా ఇంట్లో ఉండటమే కాకుండా ఏకంగా మా తమ్ముడిని మర్డర్ చేద్దాం అనుకుంటున్నారా? నేను మడ్రా? వాడే నన్ను మడ్ర చేసేట్టున్నాడండి. పైగా నన్ను దొంగకోళ్ళు అని పిలిచాడు. చిచి, బుద్ధి లేకపోతే సరే. రే, నువ్వు లోపలికి రా. మగ్గు కావాలా? మగ్గు పందినా? పంది నువ్వే దొంగోళ్ళు. మళ్ళీ దొంగకోళ్ళు? అవును, ఇన్నిసార్లు దొంగకోళ్ళు అన్నారు. ఒకవేళ నా ముఖం ఏమైనా దొంగకోళ్ళ ఉందా? చిచి, అమ్మో. ఈసారి ఆలస్యంగా వస్తే నీ ఉద్యోగం క్లోజ్. ఈ వేధవ న్యూసెన్స్ వల్ల ఇవాళ కూడా లేట్ అయిపోయింది. ఆ పిచ్చి కుక్క దగ్గర ఎన్ని తిట్లు తినాలో. తప్పుకోండి, నేను ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను మగాణ్ణి, నేనే ముందు స్నానం చేయాలి. మగాళ్ళైతే మాత్రం నేను ఇంటికి అద్దె కడుతున్న మనిషిని, నేనే ముందు స్నానం చేయాలి. ఆ మాటకొస్తే నేను హౌస్ ఓనర్ని, అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. కావచ్చు, కానీ నేను ఆఫీస్కి వెళ్లాల్సిన మనిషిని. మీకు వేరే పనే ఉంది, మమ్మల్ని చంపుకు తింటాం తప్ప. అదైనా నాకు పనుందని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్. ఇది నా ఇల్లు, ఇది నా బాత్రూమ్, ఇది నా తువాలు, ఇది నా సోప్ బాక్స్, ఇది నా ఒళ్ళు. ప్రస్తుతం గంటన్నర స్నానం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి విషయాలు మీకు నచ్చకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఏమండి, స్నానానికి గంట కావాలా? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. ఛీ, నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? నీ గొడవ ఏంట్రా? సన్యాసికి బెత్తెడు గోచి, సంసారికి చీరల పేచి, మనకే లేదు ఏ పేచి పూచి. నీలో పేరేంటి? ఎవరైనా నీరు కడేస్తే అమ్మో, అటెండెన్స్ రిజిస్టర్ ఎండీ రూమ్కి వెళ్ళిపోయినట్టుంది. ఏమా వచ్చావా? ఛాంబర్ లో కూర్చోవలసిన ఎండీ గారు ఎక్కడ కూర్చున్నారో చూడు. రోజు ఆఫీసుకి టైంకి రావాలి అని పిచ్చి కుక్కలా వెంటబడి చెప్పినా నీలో మాటే రాలేదు. అసలు నేను ఇంకా ఉద్యోగంలో ఉండనిచ్చినందుకు మాకు మాకు బుద్ధి లేదు. సార్, రేపటి నుంచి టైంకి వస్తానండి. కర్మ, రేపు రాసుకో. ఏమ్మా, నువ్వు ఆఫీస్ లో పనిచేసే పిల్లవా? అవునండి. ఈ ఇంటికి 1200 అద్దె, 12,000 అడ్వాన్స్. నువ్వు భరాయించగలవా? అమ్మా, నా మాట విను. ఆ అబ్బాయి అంతగా అల్లరి చేస్తుంటే మనం మొండికేయడం మంచిది కాదు. వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. ఇన్ని గొడవలు పడి ఈ ఇంట్లోనే ఉండాలని నాకు లేదమ్మా. 10 ఏళ్లుగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇంటికి అడ్వాన్స్ లేదు, అద్దె కూడా తక్కువే. కానీ ఇప్పుడు వేరే ఇల్లు అంటే వేలకు వేల అడ్వాన్సులు కట్టాలి, అద్దెలు కూడా చాలా ఎక్కువే. నా జీతం అంతా అద్దెకి సరిపోతే ఇంకా మనం ఏం తిని బ్రతుకుతామ్మా? 3 3 ఆపు సాగు ఎందుకు 3 4 12 ఆపు 2 3 4 12 4 కాళ్ళు ఉండును 3 6 10 ఆపు గంటేను ఆపు. శ్రీమద్రమారమణ గోవిందో హాయ్. కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా, యశోదతనయ కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా.
3 3 9 అంట 4 3 12 అంట 7 3 21 8 3 36 కిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా గిట్టమ్మా గోపాల బాల గిట్టమ్మా గిట్టమ్మా గోపాల బాల ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్సా? కాదండి, పాటలు పాడుతున్నాను, భక్తి గీతాలు. తెలుస్తూనే ఉంది, కానీ ఇది పిల్లలు చదువుకునే టైం. అయ్యో పాపం, ఇది నేను పాటలు పాడుకునే టైం అండి. సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల దాకా శ్రోతలు కోరిన తెలుగు పాటలు పాడుతుంటాను. మీకోసం కావాలంటే పద్యాలు కూడా పాడతాను. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులో. శృతి చాలు. ఈ టైంలో పాటలు కాదు, కుక్కలు మొరిగినా నేను ఊరుకోను. ఏమిటి, కుక్కలు మురిగినా ఊరుకోరా? అయితే నక్కలు కూడా మురుగుతాయి. మనిషి అయితే మాటతో చెప్పచ్చు. లేవండి, లేవండి. ఈ మాత్రం అల్లరికి అక్కడి నుంచి లేపగలిగానండి. రేపు నేను చేసే అల్లరికి వీళ్ళు ఇల్లు ఖాళీ చేయడం ఖాయం. పాపం, వీళ్ళకి ఇల్లు ఖాళీ చేసే టైం వచ్చేసింది. అదేంటమ్మా అలా ఉన్నావు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణం నువ్వు కదూ. వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణం నువ్వు కదూ. 2 అంటే 2 రోజులు ఉంటాడన్నావు, ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి? అయినా అతన్ని పొమ్మలవే. అది కదమ్మా, ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీలో బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు. దిక్కు మాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడే ఉంటాడా? రామరామా, ముందు ఆంజనేయుల బొమ్మ ఇక్కడ పెట్టు. నేను నిర్ణయానికి వచ్చాను. బొంబాయి ఉత్తరం రాసి దాదా మావయ్య రమ్మని పిలుస్తాను. అయ్యో, ఈ గొడవలో మావయ్య ఎందుకమ్మా? అసలే వాడు మొదటి మనిషి. ఇలాంటి రాలుగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా. ఏమిటో ఆ ఆంజనేయుల మీద కోపం ఈ ఆంజనేయ స్వామి మీద చూపిస్తుంది. మా అమ్మాయిని క్షమించు స్వామి. మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు. పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించుకు తింటున్నాడు. అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను. ఈ ఉత్తరం అందని వెంటనే బయలుదేరవలసింది. ఇట్లు మీ మేనకోడలు నీరజ. హెచ్చరిక. బొంబాయి నుంచి వచ్చే దాదా మావయ్య బాగా పేరు మోసిన రౌడీ. దయాదాక్షిణ్యాలు లేకుండా మనుషుల్ని చంపడం అతనికి ఆట. అతని చేతుల్లో నువ్వు చావడం నాకు ఇష్టం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో. ఇట్లు ఈ ఇంటి సభ్యులు. దాదా, యారా బొంబాయి దాదా, గుండెలు తీసిన బంటు, గాడిద గుడ్డు అని లేని మామయ్య గురించి బిల్డప్ ఇస్తూ నన్ను భయపెడతావా? ఇడియట్. మా మామయ్య నిజంగా ఉన్నాడా కదా ఒకరోజు అది నీకే తెలుసు. పాపం జాలేస్తుంది నేను చూస్తే. ఎందురా ఎందురా జాలి? ఎల్లుండి కల్లా నీ శాంతి మొత్తం లేచిపోతుందా? ఆంజనేయులు, నీ శవాన్ని కప్పటాలా తగలటాలా? నిన్ను పొద్దుటి నుంచి ఈ కుర్ర రథులు నన్ను భయపెడుతున్నారంటే బొంబాయి దాదా రావడం ఖాయమేనన్నమాట. రాన్నయ్య. అల్లిపిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూరు పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి.
నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే యానం అయిపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాడ్రా. ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి మన పరువు కాపాడరా బాబు. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళని ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా? బెదరగొట్టడంలో అట్టా ఇట్టా కాదండి, మన ఫోర్స్ కు తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని 2-3 రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళ దాదామావయ్య దిగాడండి. ఎవడమ్మా? వాడు బొంబాయిలో మట్టలు గట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామావయ్యని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా. వాడు బొంబాయి దాదా అయినా సరే, పంజాబ్ దాదా అయినా సరే, వాడిని ఉరికంబో ఎక్కించే పూచి నాదమ్మా. అయితే ఉరికమ్మ ఎక్కించొచ్చంటారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మంట చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమ్మో ఎక్కించకపోతే నా పేరు లంకెలి శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడు ఎక్కిస్తా అన్నారు? నేను మద్ర అయిపోయిన తర్వాత. నువ్వు మంట కాకుండా వాడిని ఉరికమ్మో ఎక్కించడం ఎలాగమ్మా? ఇదిగో ఆంజనేయులమ్మా, నీ సమస్య తీరడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటండి అవి? నెంబర్ 1, దిక్కుమాలిన ప్రాణాలదే ఉందని నువ్వు ఆ దళదాగాన్ని ఎదిరిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపి ఉంటే అద్దె తీపి నీకు, ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆలోచించు. అన్నయ్య, ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడొప్పించు. కొట్టటాలు అవి నువ్వేం పరేషాన్ కాకు బెహాన్. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పోట్లాడాలో, ఎవరిని గన్నుతో కొట్టాలో, ఎవరిని కత్తితో పడవాలో మనకు బాగా తెలుసు. నువ్వు వచ్చాకే మావయ్య నేను ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నావు. అచ్చి బాత్ హై బేటీ. మనం రంగంలో దిగేసరికి ఆ బెవకుఫ్ గాడు పుంజాలు తెంచుకుని పారిపోయాడు. వాడికి రాడు. ఆంధ్ర కోళ్ళు తిని 6 సంవత్సరాలైంది. పదోచలమ్మ పొంచేద్దాం. అలాగే. నేను తిన్నంత తిన్నాను మావయ్య. ఆవురే బచ్చా దేఖంగా. ఆవు. ఆంజనేయులు వస్తున్నాడు. కరెక్ట్. ఇప్పుడు టైం 10 గంటలైంది. తుమ్హారే లియే 1 గంట టైం దోంగా. 1 గంట టైం ఇస్తున్నాను. याद रखो तुम इधर से जाना पड़ेगा, नहीं तो जाओ सामान सदगा. అన్నయ్య, क्या ఇంత చిన్న విషయాలకి హత్యలు కూనీల వరకు వెళ్ళొద్దు. అవును మావయ్య, అతను బెదిరించి ఇక్కడి నుంచి పంపించేయి. అంతేకాని నువ్వేం చేయొద్దు. నన్ను ఎదిరించి మాట్లాడే మగాడు బొంబాయిలోనే కాదు భారతదేశంలోనే లేడు. కానీ ఈ సాలేగాడు చూద్దాం. నేను మర్డర్ చేసి 5 రోజులైంది. చేతులు చెమచెమలాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేశాడా సరే, లేదో ఇంకో మైలై చూడగా. వాయించనేమ్మా, ఆంజనేయులు పీడ వదిలిపోతుందన్న ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా, ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి దడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా, ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు.
అంటే దీని అర్థం ఒక నిర్ణయానికి వచ్చానని. ఏం నిర్ణయించుకున్నావు? రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబురావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు. ఏ ఇంట్లో? ఈ ఇంట్లోనే. మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ అద్దెకిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను. సంజయ్, శాబాష్ బేటా శాబాష్. ఆవ్. నా తర్వాత ఆంధ్రదేశ్ లో నా అంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్ష అయ్యాను. చక్కర బెట్టక్క, ఇంతకాలానికి నువ్వు దొరికావు. బహుత్ ఖుషి. ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్. మిలాహాత్. మెలవుతాను. ముందు వీళ్ళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతినే కాదు మొత్తం బాడీ అంతా నీకు మెలవుతాను. ఏ నువ్వు నవ్వేవా నేనా? నేనే. అచ్చీ బాత్ హై. రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ 6 బజేకో మనం కలుద్దాం. అభి తక్ ఆరాం కరో, ఆరాం సే సో జాओ. అలాగే. అదేంటి మావయ్య, అతన్ని బెదిరించి పంపించేస్తామని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తానని అతనితో చేతులు కలుపుతాను. ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ. మధ్యలో చేయడంలో 32 రకాలున్నాయి. అడ్డంగా నరికి ఆచూకీ తెలియకుండా చేయడానికి 67 రకాలున్నాయా? అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. సింహాన్ని చంపడానికి ఒక పద్ధతి, మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి. ఏ సాలేక బచ్చే, సింహంలా గర్జిస్తున్న మేకపిల్ల. రేపు ఉదయం వాడేమవుతాడు? అభినయ్ కల్ దేఖో, పరిశాన్ చూడో. ఆ చలమా పోచేద్దామండి. ఉదయాన్నే నన్ను ఎక్కడ పట్టుకుపోతున్నారు దాదాగారు? పరగడుపున ఏదైనా పాఠం నేర్చుకున్నావు అనుకో, అది జీవితాంతం గుర్తుంటుంది కదా. కరెక్టేనండి. నేను చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున లేచి పద్యాలు కంటతా పట్టేవాడిని. అందుకే ఇప్పటిదాకా గుర్తుండిపోయాయి. ఓ పద్యం అందుకోమంటారండి. ఓ పక్క ఆరికి దానికి ఇంకా టైం ఉంది బేట. అవును, నీకేదైనా పరిశాన్ వస్తే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ 2 కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగితం మొక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటానమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదాగారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చని. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి? అమ్మో, మనిషి. హలో, ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐఎమ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా, మేరా దోస్త్ కో పూరా బాడీ కో తేల్ మాలిష్ కరో. తేల్ మాలిషా? ఇతను గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండవ్ అనుకున్నాను కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. భలే దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని చెప్పి పొద్దున్నే అంత దెబ్బ కొడతావేటయా? మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతావేటయా? చూడండి, మాలిష్ రాస్కల్. ये कुत्तों को मार डालो, टुकड़ा टुकड़ा कर। चक्कर में टक्कर, ये बंबई का दादा बहुत मुश्किल है रे. రేయ్, ఇక్కడ ఫైటింగ్లు జరుగునని బోర్డు పెట్టున్నట్టయితే లంగోట అప్పగించుకొచ్చాను కదరా. ఇప్పటికైనా పర్వాలేదు. నీది బొంబాయి రౌడీజం అయితే నాది రంగాపురం రౌడీజం. చక్కర్ మే టక్కర్. मार डालो वो साले को. వీడెవడ్రా బాబు, జాదుగాలా ఉన్నాడు.
మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే. ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ నుంచి జారుకోవాలి. అవును, ఇది కూడా అనారోగ్యమే.